నమస్తే సార్. చేతులు ఎలా ఉంది కూటమి ప్రభుత్వం అంటే? చాలా బాగుంది, చాలా బాగుంది. ఓ దీపావళి వచ్చి నరకాసుడు పోయిన తర్వాత అలా ఉంది. ఓకే. ఇంకపోతే అడ్మినిస్ట్రేషన్ అంతా బాగుంది, పోలీసుకి మర్యాద పెరిగింది. ఓకే. అట్లాగే విద్యార్థులకు ఉద్యోగాలు వస్తున్నాయి. ఎప్పుడో వాళ్ళ గవర్నమెంట్లో పెండింగ్లో ఉన్నటువంటి పోలీసు రిక్రూట్మెంట్స్ కూడా నిన్న కంప్లీట్ అయిపోయి కానిస్టేబుల్ జాబుల్స్ కూడా కొట్టారు. ఓకే. అట్లాగే మరి పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కంపెనీలు వచ్చినాయి, వస్తున్నాయి. ఇవన్నీ సక్రమంగా ఈ 5 ఏళ్లలో వీళ్ళు అమలు చేయగలిగితే నిజంగా పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నట్టు 15 సంవత్సరాలు చంద్రబాబు గారిని భగవంతుడు కూడా ఆశీర్వదిస్తే ఆయన్ని అందరూ కూడా ఏకీభవిస్తున్నారు. ఓకే. ఎందుకంటే ఆ రోజుల్లో యు హ్యావ్ దేర్ ద ల్యాండ్ ఆల్సో, బట్ యు ఆర్ నాట్ దేర్ ద రైట్ టు సేల్ ఇట్ ఆల్సో. అది ఆయన పేరు ఉండేది, గౌరవనీయులని. ఈ దాచుకున్నాయి ఈ చాలక అవి కూడా ఆ విధంగా చేసి అతను దూరం అయ్యాడు. ఒక బూతుల అసెంబ్లీని వదిలి ఇవాళ చక్కని అసెంబ్లీ మనం చూడగలుగుతున్నాం. ఇదివరకు ఏ పాలడి వెంకటరావు, నమస్తే చిరుమూల వెంకటరావు, మండల వెంకటకృష్ణారావు, మరి ఎర్రాం జోగయ్య గారు, లేదు ఇంకా ఉన్నారు అనేక మంది పెద్దలు, పెన్నమనేని కానీ గిన్నమనేని కానీ, వీళ్ళంతా వాళ్ళు ఉన్నప్పుడు అసెంబ్లీ ఎంత ప్రశాంతంగా ఉందో కోనే రంగారావు. మరి అలాంటి ప్రశాంతత ఇవాళ చక్కని అడ్మినిస్ట్రేషన్. రెడ్డి రాజ్యాంగం అమలు చేశాడు ఆయన, రెడ్ బుక్ అమలు చేస్తున్నారు ఈయన. రెడ్ బుక్ అమలు చేయడం కాదు, రాజారెడ్డి రాజ్యాంగంలో జరిగిన అన్యాయాల్ని వెలికి తీసి దాని మీదే ఫైట్ చేస్తున్నారు కానీ ఇంకోటి కాదు. వీళ్ళు నిజంగా యాక్షన్ తీసుకుంటే బయటకు వచ్చి మళ్ళీ బోరగడ్డ అనిల్ కుమార్ మాట్లాడు, మరి మా వదిన శ్రీరెడ్డి అరెస్ట్ అవ్వకుండా ఇంకా ఉండదు, ఇంకో దరిద్రం ఉన్న రోజా పరిస్థితి మీకు తెలుసు. ఇవన్నీ కొన్ని మాట్లాడకూడదు. వీళ్ళు కూడా కొన్ని విషయాల్లో ఇవాళ వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది, రేపు మన గవర్నమెంట్ అంతవరకు అరెస్టు లేదు. 14-13 సంవత్సరాల నుంచి అరెస్ట్ కాకోకుండా ఉన్నటువంటి ఎక్యూడ్ పర్సన్స్ ఎవరైనా ఉన్నారా? వాయిదాలకు వెళ్ళకోకుండా ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆలోచించండి మీరే. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మాత్రం అలాంటి వాటిని టచ్ చేయకోకుండా 70 సంవత్సరాలుగా భారతదేశంలో ఏ ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ, ఈవెన్ ప్రధాని ఆల్సో టచ్ అయినటువంటి విషయాలు మన్యంలో టచ్ చేసినటువంటి చూడండి. 450 మంది ఉంటే ఊళ్ళో గ్రామస్తులు వాళ్ళకి 4 కోట్లు పెట్టి బ్రిడ్జీలు, రోడ్ల. మరి అక్కడే చూడండి ఉద్యోగులు. పవన్ కళ్యాణ్ ఒక నిమిషం, పవన్ కళ్యాణ్ సపరేట్ మాట్లాడుతూ గవర్నమెంట్ గురించి మాట్లాడుకుంటే సంక్షేమ అభివృద్ధి రెండు మాట్లాడపోయినా క్వశ్చన్ టు మీ యాజ్ ఎ పబ్లిక్ గా వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? బట్ నేను మాట్లాడి చంద్రబాబు గురించి మాట్లాడదాం. చంద్రబాబు అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడు బాగుంటది కాబట్టి అంత పెద్ద ఇమేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళాడు. మీరు పవన్ కళ్యాణ్ అవాయిడ్ చేసి నా మాట వినండి, మాట్లాడినట్లా గవర్నమెంట్ గురించి మాట్లాడిన తీసుకుంటాను. అయితే ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిందంటారు జగన్మోహన్ రెడ్డి గారు. దాని గురించి నిన్న కూడా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి విజయవాడలో. వాట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి? మాజీ ముఖ్యమంత్రి. కాదండి, మాజీ ముఖ్యమంత్రివే. నీ అడ్మినిస్ట్రేషన్ బాగుంటే నిన్ను 11 సీట్లకు పరిమితం చేసి ఏ విధంగా వస్తారు? ఇదంతా కూడా ఒకటండి, కూటమి కూడా గెలుపు విషయంలో ప్రజలు తీసుకున్న నిర్ణయం. ఇవాళ నిజాయితీ పరుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం. ఓకే. నేను 26% ఉన్న మా కాపు జాతి తీసుకున్న నిర్ణయాలకు అనుకూలంగా ఏర్పడిందే కానీ ఇంకోటి కాదు. దీన్ని చక్కగా చంద్రబాబు గారు కూడా గౌరవించుకుంటూ పవన్ కళ్యాణ్కి ఇవ్వాల్సిన స్థానం ఇచ్చి ఆయన చేతే అన్నీ చేపిస్తున్నాడు. ఇంతమంది ఎర్రనాయుడు, అచ్చెన్నాయుడు వాళ్ళు ఉంటే ఎందుకని అడవిలోకి, ఎందుకని సముద్రంలోకి, ఎందుకని ఎర్రచందనానికి, ఎందుకని కడపలో ఒక ఎస్సీ నాయకుడు, ఎస్సీ ఎంప్లాయీని కొడితే వెళ్ళలేకపోయారు? పవన్ కళ్యాణే కావాలా? అంటే అనాదిగా యుద్ధం చేసే చరిత్ర ఉంది కాపులకి. ఆ చరిత్ర కలిగినోడు పవన్ కళ్యాణ్, వాడినే ముందు పెడదామని చెప్పి ఏ ప్రమాదం వచ్చినా ఇదేమన్నా గబ్బర్ సింగ్ సినిమా నా ప్రధానికి తట్టుకుంటాకి పవన్ కళ్యాణ్ కూడా. వితౌట్ పవన్ కళ్యాణ్ దిస్ గవర్నమెంట్ ఈజ్ నాట్ దేర్ ఆల్సో.